ఏపీ హోంమంత్రి చినరాజప్ప మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆయన వైద్యం నిరాకరించడం అయినా డాక్టర్స్ అందరూ కూడా చాలా శ్రమతో చూస్తున్నారు. జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం అలాగే లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఇలా బంధువులు ప్రకటించి మరి రాస్తారోకలు చేసి మరి ఆ ఆస్తులన్నీ ధ్వంసం చేయడానికి కూడా ప్లాన్ జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు మా ఇంటెలిజెన్స్ మరి ఇలా చూసి ఇవన్నీ కూడా అరికట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే అరాజక శక్తిని కూడా రెచ్చగొట్టే పరిస్థితి ఇలా కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా కాపాడి లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత మాకు ఉంది కనుక మేము అవసరం ప్రజల కొరకు విజ్ఞప్తి చేద్దామని ఉద్దేశంతో ఇవాళ మళ్ళీ చెప్తున్నాం. ఇవాళ జగన్ గారు కానీ చిరంజీవి గారికి ఉన్నట్టు మరి సిబిఐకి అప్పచెప్పడానికి మేము ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దైవం అర్థం చేసుకుని మీరు అందరూ చేసుకోండి, మా నిజాయితీని మీరు చూపించుకోవడం మేము సిద్ధంగా ఉన్నాం అని ప్రజలకు కూడా ఇది చెప్పడం జరుగుతుంది. ప్రజల సిద్ధం, ప్రజలు ఆలోచించండి, మీరు అందరూ కూడా తెలియజేసుకుంటే అలాగే ముద్రగడ పద్మనాభం గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ దయవుంచి మీరు అన్ని కూడా అర్థం చేసుకోండి, ఈ పరిస్థితులన్నీ కూడా అర్థం చేసుకోండి. మరి ప్రభుత్వం అయితే సిద్ధచూస్తూ ఉంది, కాపుల కోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఒకసారి పురాణించుకోవాల్సిందిగా కోరుతాం. ముద్రగడ పద్మ ఒకటే డిమాండ్ అయింది. డిమాండ్ చేయడానికి ముద్రగడ పద్మనాభం గారికి తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి గారు చేసే కాపుల గురించి చేసే కార్యక్రమం డిమాండ్లు ఏమీ లేవు. ఆయన డిమాండ్ ఏంటంటే ఇలా అరెస్ట్ చేశారు, మమ్మల్ని మాకు అప్పచెప్పండి అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇవాళ కార్పొరేషన్ ఏర్పాటు చేసాం, కమిషన్ ఏర్పాటు చేసాం, కమిషన్ కావాల్సిన వసతులన్నీ కల్పిస్తున్నాం, సర్వే చేయించడం, ఇటు కార్పొరేషన్ సంబంధించి రుణ సౌకర్యాలు కల్పిస్తున్నాం, చదువులోనికి స్కాలర్షిప్లు ఇస్తున్నాం, లోన్ సౌకర్యం కల్పిస్తున్నాం, కళ్యాణ మండపలు అన్నిటి మీద సిద్ధంగా ఉన్నాం, జీవో కూడా ఇచ్చి అన్ని కూడా కార్యక్రమం చేస్తున్నాం. ముద్రగడ పద్మనాభం గారు కూడా ఇది తెలిసాయని ఆయన ఏంటంటే 4 సార్లు అరెస్ట్ చేశారు. మరి అరెస్ట్ చేసి కూడా మాకు కూడా హక్కులేదు, ఎందుకంటే ఇవాళ కోర్టుకు వెళ్ళిపోయింది కేసు, మాకు కూడా హక్కులేదు. మరి హక్కులేదు అని అడిగి చేయమని చెప్పడం అన్నది మాకు ఇబ్బందిపరమైన పరిస్థితి. అందుకే మేము ప్రజలకు చెప్తున్నాం, మేము చిత్తశుద్ధితో ఉన్నాం, ప్రభుత్వం చిత్తశుద్ధితో, చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో ఉన్నాడు. కాపుల విషయంలో మేము ఎక్కడ కూడా వెనక్కి తగ్గేలేదు. ఆయనకి వాళ్ళకి కావాల్సిన విషయాలన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒకసారి ప్రజలు చెప్పడం మళ్ళీ చెప్తున్నాం. అది మాకు ఆయన విషయాలు మాకు ఎలా తెలుస్తాయి? ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, ఆయన విషయాలు మాకు తెలియదు. మా అధికారులు పంపించాం, మా అధికారులు మాట్లాడమన్నాం. ఆయన నాకు సిబిఐ వద్దని చెప్పాడు. మాకు అంతవరకే తెలుసు, ఆయన ఉద్దేశం ఎలా అంటానో మాకు తెలియదు. మాకు తెలియదు. అదే మా డాక్టర్స్ అందరూ కూడా చూస్తున్నారు, ఆరోగ్యానికి కనుక ఇబ్బంది లేదు, బాగున్నది. 3 రోజులు కూడా డాక్టర్స్ దగ్గరే ఉన్నారు. అంటే నేను చెప్తాను కదా, వైద్యులు దగ్గరలో ఉన్నారు, వైద్యం చేసుకునే బాధ్యత వైద్యం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక ఆరోగ్యం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మా డిపార్ట్మెంట్ కానీ ఇది డాక్టర్స్ కానీ సిద్ధంగా ఉన్నారు. చేయించుకోవాల్సిన బాధ్యతలకు ఉంది. సమస్య మీద చెప్పాడు, సమస్య కూడా అది కోర్టులో ఉన్న సమస్యను మేము తీర్చలేము. మేము అందుకే చెప్తున్నాం, ప్రజలకు చెప్తున్నాం. మరి పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయినాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ అయ్యింది, ఇటేమో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇన్వాల్వ్ అయింది, చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయ్యాడు ఇందులోనే. మరి ఈ పరిస్థితిలో మేము ప్రజలు చెప్పాలి, వాస్తవ పరిస్థితులు చెప్పాల్సిన మా బాధ్యత ఉంది. కానీ వాస్తవ పరిస్థితులు మేము చెప్తున్నాం. ఆయన ట్రీట్మెంట్ విషయంలో మేము ఖచ్చితంగా పెద్ద డాక్టర్ని తీసుకొచ్చి ఎంత ట్రీట్మెంట్ అయినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వం అయితే ఇప్పుడు ఎలా ఉందంటే, ఈ ప్రభుత్వం మేము చెప్పవలసింది చెప్పాం, మా డిపార్ట్మెంట్ ద్వారా చెప్పించాం, ఉదయం కూడా చెప్పించాం, చెప్పాల్సింది చెప్పాం. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇచ్చా మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతే తప్పించి మా డిపార్ట్మెంట్ ఆల్రెడీ అడిగి ఎస్పీ గారు వెళ్ళి చెప్పడం జరిగింది, మీరు విత్డ్రా చేసుకోండి, మీకు చేయవలసిన కార్యక్రమం చేస్తాం అని చెప్పినప్పుడు కూడా ఆయన నిరాకరించాడు. నాకు సిబిఐ వద్దని చెప్పాడు. నాకు కోర్టులో కేసులు విత్డ్రా చేయాలి, అది ఎవరి తరం కాదు. కోర్టు కేసులు విత్డ్రా చేసే అధికారం ప్రభుత్వానికి లేదు, మాకు లేదు. అదే ఇప్పుడు మేము జరుగుతుందా జరగదా అన్నది వెయిట్ చేయండి. మేము చెప్పాం, ప్రజలకు కూడా చెప్తున్నాం, మేము ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకుంటాం. మాకు ప్రజల ఒపీనియన్ కూడా కావాలి. ఎందుకంటే మమ్మల్ని అందరూ కూడా ప్రభుత్వం ఇంత చేస్తున్నా, చంద్రబాబు నాయుడు ఇంత చేస్తున్నా, కార్పొరేషన్ వేసి కమిషన్ వేసి పని చేస్తున్నా సరే, ఈ పార్టీలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చేస్తుంటే ఈ వైఎస్ఆర్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎప్పుడు పట్టించుకునే పరిస్థితిలో మేము చెప్పవలసిన ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మాకు ఉంది. ఈ చిరంజీవి గారు కూడా ఇవాళ పార్టీని కూడా కలిపి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి నా కార్పొరేషన్ బీసీలోకి నేను కలిపేస్తానని చెప్పాడు. ఆ రోజు మళ్ళీ మాట్లాడలేదు, ఆ రోజు ఇవాళ మాట్లాడుతున్నాడు ఈయన. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న తండ్రి గారి విషయంలో మరి కాపులందరినీ కూడా ఇందులో పెట్టకూడదు సార్, బీసీలో పెట్టకుండా నాటకం కర్మ క్యాస్టులు అన్ని పెట్టి క్యాస్టులు పెట్టలేదు.
కనీసం సర్వేకు 40 లక్షలు ఇవ్వమంటే 40 లక్షలు అనేది ఇందులో ఈ బొత్స సత్యనారాయణ గారు కానీ ఈ శైలనాథ్ గారు వీళ్ళందరూ కూడా అందులో మంత్రివర్గంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ పరిస్థితిలో వాస్తవ పత్రికలు చెప్పవలసిన బాధ్యత మాకు ఉంది కనుక వాస్తవ పత్రిక మేము చెప్తున్నాం. చాలా